ఇక్కడ మనకు నాగాల్యాండ్లో మనకు కోహిమా గ్రీనెస్ట్ విలేజ్ అని ఉంది. ఈ విలేజ్ పేరు కోహిమా. అంతా చాలా పచ్చని వాతావరణంతో మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇంటి దగ్గర మనకు చెట్లు, ప్రతి ఇంటిలోనూ చెట్లే మీరు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ కానీ న్యాచురల్గా ఇక్కడ వస్తున్నాయి వాటర్. ఎక్కడ బోర్లు అవన్నీ ఏం లేదు. ఇది కొండ ప్రాంతము. ప్రతి ఇంట్లోనూ మనకు ఏదో ఒకటి కుంపట్లు పెట్టేసినారు. చూడండి, చక్కగా కుంపట్లు. గ్రీన్ విలేజ్ అనమాట. మనకు చూడండి, ప్రతి ఇంటి దగ్గర గ్రీన్గా మనకు చెట్లు పెట్టడం. అసలు మనుషులు కానీ ఒక్కరు కానీ కనపడరు ఇక్కడ. ఈ పొద్దు సండే. మీరు వ్యాలీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వ్యాలీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇటు చూడండి, ఇదట పువ్వులు చూడండి, ఇట్లుంటాయి ఇల్లు. ఇక్కడ చూడండి మీరు వ్యాలీ కిందంతా చూడండి, కిందంతా వ్యవసాయం చేసుకుంటుంటారు. చాలా చక్కగా ఉంది. ఇది కోహిమా దగ్గర గ్రీనెస్ట్ విలేజ్. ఇట్లా ఏనుగు దంతాలు పెట్టింటారు వాళ్ళు. పైన కానీ చూడండి, ప్రతి ఇంట్లోనూ ఏదో రకంగా చెట్టు. టైర్ ఉంటే కట్ చేసి దాంట్లో మనకు మొక్కలు పెంచుతున్నారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఏంటో కాయలు ఉన్నాయి. ఇవి కొత్త రకంగా కాయలు. అవి ఏమో తెలియదు. చూసినారు, బ్యాక్గ్రౌండ్ చూడండి వెనక ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంటి వెనకల ఇదే విలేజ్. చక్కని వాతావరణం. అసలు ఈ పొద్దు మే 3 ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. మాకు ఇక్కడ కారు వదిలేసినాడు. ఆ పైన చూడండి, అది చర్చ్, కోనోమా చర్చ్. చూడండి ఆ పైన చర్చ్. అప్పటికే ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ మిషనరీస్ పంపించేసి దాదాపుగా వాళ్ళు 200 నుంచి 500 ఏళ్ళు పరిపాలించినారు కదా. మనకి ఇక్కడ మిషనరీస్ పంపించి అందరూ కన్వర్ట్ అయిపోయినారు. ఇక్కడ దాదాపుగా ఒక 80% క్రిస్టియన్సే ఈ నార్త్ ఈస్ట్ అంతా. అది చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, రోజా పుష్పము ఎంత బాగుందో. ఇక్కడ వర్షానికి అక్కడ చూడండి కట్టలు ఆ విధంగా భద్రపరుచుకుంటారు. గులాబీలు చూడండి సూపర్. అసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న పువ్వులు. అందుకనే దీన్ని గ్రీనెస్ట్ విలేజ్ అన్నారు. నాగాల్యాండ్లో గ్రీనెస్ట్ విలేజ్. నాగాల్యాండ్ గ్రీనెస్ట్ విలేజ్. చూడండి ఎంత బాగుందో. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెమోరియల్ ఆఫ్ పెట్టేసి అప్పుడు 1879లో 3 ఆఫీసర్ని, ఒక అమెరికన్ మన ఇంగ్లాండ్ ఆఫీసర్ని, ఇదని మన ఇండియన్ ఆఫీసర్ని ఇక్కడ విలేజర్స్ ఇక్కడ నాగా వాళ్ళు చంపారు. దానికి మెమోరియల్గా మనం ఇప్పుడు చూస్తున్నాము. అది వాళ్ళకు గుర్తుగా ఇక్కడ 1879లో ఉద్యమం చెలరేసి నాగా వాళ్ళంటేనే హెడ్ హంటర్స్ అంటారు మామూలుగా. వీళ్ళు చాలా రౌద్రంగా ఉంటారు, కనపడితే చంపే రకం అనమాట. ఇక్కడ ఒక మెమోరియల్ కట్టినారు. ఇక్కడ మేజర్ వాళ్ళు చనిపోవడానికి ఇక్కడ స్థానికంగా ఒక ఉద్యమం లేచింది. అప్పట్లో ఈ విలేజర్స్ ఇక్కడ ఉండే వాళ్ళని చంపేశారు. ఇది వచ్చి ఆయన దామత్ MACS కిల్డ్ అట్ కోనోమా. ఇక్కడ 1879లో చంపినారు. ఇక్కడ అయింది మనం చూస్తున్నాము మెమరీ. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు నోకోమా విలేజ్. మీరు చూస్తున్నారుగా ఎంత బాగా చక్కగా ఉందంటే. మనకు వార్ మెమోరియల్ ఇది. కింది పక్క చూడండి, అవి మనకు ఇక్కడ ఎంత బాగున్నాయంటే. ఇట్లా తిప్పుతాను కెమెరా చూడండి. ఇక్కడ పైనుంచి మనకు సమతలంగా ఉన్నాయి. పైనుంచి ఇట్లా కిందికి అక్కడంతా వ్యవసాయం చేసుకుంటారు. ఎక్కువగా వరి పండిస్తారు వీళ్ళు. తినేది కానీ వరే. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్. అసలు మంచు పడుతుంది. ఇక్కడ చల్లగా వాతావరణము. మీరు
చూస్తారు. చాలా నాగాలంటే వీళ్ళు వేరే వాళ్ళు ఎవరన్నా వీళ్ళ విలేజ్లకు కానీ ఇక్కడ వచ్చినారంటే ఫస్ట్ చంపేస్తారు. వీళ్ళని అప్పట్లో ఈ నాగాల దగ్గరికి రావాలంటేనే విదేశస్తులు కానీ భయపడేవాళ్ళు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మిషనరీస్ పంపించేసి ఇక్కడ వాళ్ళని ఫస్ట్ పండ్లు, వాళ్ళకు తినే ఆహారము, వైద్యము, స్కూల్స్ అట్లా స్థాపించేసి మొత్తం అందరూ కన్వర్టెడ్ అయిపోయినారు. ఫస్ట్ మిషనరీస్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ గిరిజనులందరినీ కన్వర్ట్ చేసినారు. ఇక్కడ స్థానికంగా ముస్లిమ్స్ కానీ ఒక 30% ఉంటారు. ఇక్కడ హిందూస్ చాలా తక్కువ. ఇక్కడ నాగాల్యాండ్లో ఈ విలేజ్లో మనం వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, సుందరంగా ఉంది. వీళ్ళు ఎక్కువగా వ్యవసాయము, పండ్లు, టూరిజం మీద ఎక్కువ ఆధారపడినారు. మీరు అక్కడ చూస్తున్నారు, చర్చ్ ఉంది. ఇక్కడ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వార్ మెమోరియల్ ఇది. మనకు అప్పట్లో ఇక్కడ ఉండే బ్రిటిషర్స్ని, ఇండియన్స్ని ఇక్కడ విలేజ్ వాళ్ళు మనకు ఇక్కడ చంపడం జరిగింది. మనకు వాడెవడో చెప్తాడు చూడప్ప, ఆటికి పద వాడెవడో చెప్తాడు.